అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పచ్చి రొయ్యల కూర ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా కానీ ఇదే విధంగా చేస్తారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను మీడియం సైజు రొయ్యలతోటి మీకు చేసి చూపిస్తున్నానండి. వీటికన్నా చిన్నవి ఉంటాయి, అవి టేస్ట్ ఇంకా బాగుంటాయి. క్వాంటిటీలో వచ్చేసి ఇవి 2.5 కిలోల వరకు ఉన్నాయండి. అంటే పొట్టు తీసేసిన తర్వాత మీకు క్వాంటిటీ చెప్తున్నాను. పసుపును నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చిన్న మిక్సీ జార్లో 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలండి. అంటే 2.5 కిలోలకి మీకు చూపిస్తున్నాను ఎంత వేసుకోవాలో. మరీ ఎక్కువ ఉల్లిపాయలు వేసినా స్వీట్ వస్తుందండి కూర. మరీ మెత్తగా కాకోకుండా ఉల్లిపాయలు ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే 4 లవంగాలు, అలాగే చూపిస్తున్నంత మసాలా చెక్క, తర్వాత కొంచెం అనాస పువ్వు వేసుకోవాలి. తర్వాత 3 యాలకులు వేసుకోవాలి. ఇలా వేయించి కర్రీ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని చేస్తే బాగుంటుందండి. స్వీట్ ఏం రాదు, అంటే తక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవి మరీ వేయించకూడదండి. చూడండి, జస్ట్ ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే 2 కిలోలన్నరకి 1.5 స్పూన్ సరిపోతుందండి. తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పే వేసుకోండి, సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది. తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, అలాగే 3-4 స్పూన్లు కారం వేసుకోవాలండి. నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా 1-2 నిమిషాలు ఆయిల్లో ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత 4-5 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించినట్టుగా రొయ్యలను కలుపుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు రొయ్యలను ఉడికించుకోవాలి. నీళ్ళేం పోయిన అవసరం లేదండి. రొయ్యల్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళతోనే రొయ్యలను ఉడికిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. నేను ఇంకా ఈ కర్రీలో టమాటాలు వేయట్లేదండి. చింతపండు పులుసు పులిపే సరిపోతుంది. మన ఛానల్లో చింత చిగురు రొయ్యల కూర కూడా ఉంది. ఎవరైనా చూడని వారుంటే చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం నార్మల్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసి ఇంకొక 15 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి ఇలా చేతితోటి నలిపి వేసుకోండి, బాగుంటుంది. కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, రొయ్యల కూర టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. అంటే చెక్క లవంగా అవి వేసాం కదండి, అందుకని గరం మసాలా చిన్న స్పూన్ తోటి సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా వేసుకొని అవసరం లేదు. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రొయ్యల కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.